ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భగవద్గీత. కామాత్మానః స్వర్గపర జన్మకర్మ ఫలప్రదాం క్రియా విశేషబహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌ న విధీయతే. ఓ అర్జున, వేదమునందు ఫలమును తెలుపు భాగములందిష్టము గలవారును అందు చెప్పబడిన స్వర్గాది ఫలితముల కంటే అధికమైనది వేరొకటి ఎద్దియు లేదని వాదించువారును, విషయవాంఛలతో నిండిన చిత్తము కలవారును, స్వర్గాభిలాషులునగు అల్పజ్ఞులు జన్మము కర్మము తత్ఫలము నొసంగినదియు భోగైశ్వర్య సంపాదనకై వివిధ కార్యకలాపములతో గూడినదియు ఫలశూన్యమైనదియునగు ఏ వాక్యమును చెప్పుచున్నారో అద్దానిచే నపహరింపబడిన చిత్తము కలవారును, ఆ వాక్యమును నమ్మి దృశ్య వ్యామోహమందు పడువారును, భోగైశ్వర్య ప్రియులునగు జనులకు దైవధ్యానమందు సమాధి నిష్టయందు నిశ్చయమైన ఏకాగ్రమైన బుద్ధి కలుగనే కలుగదు. వేదమునందు ఫలమును తెలుపు భాగములందిష్టము కలవారును, వేదములందు చెప్పబడిన స్వర్గము నరకము వాటి ద్వారా వాటికి సంబంధించి చేసే ఏ కర్మలైతే ఉండయో వాటికంటే అధికమైనవి వేరేమీ లేదని కొంతమంది ఈ సమాజంలో వాదించుచూ ఉంటున్నారు. వేదములలో చెప్పబడిన పుణ్యకార్యములు ఏవైతే ఉండయో ఆ పుణ్యకార్యాల ద్వారా చేయబడు కర్మలు అది స్వర్గాది ఫలితములు ఇచ్చునని, పాపకార్యములు చేయువాని యొక్క కర్మలు అది నరకము ప్రాప్తించునని వేదములో అనేక రకములుగా చెప్పబడినవి. కావున అవే అంతకంటే వేరైనది ఇంకొకటి లేదు. వేదములే మనకు ప్రమాణము. కావున ఆ వేదములలో చెప్పబడిన పుణ్యకార్యములు ఏవైతే ఉండయో వాటిని మనం చేస్తూ ఉంటే మనకి రేపు ఈ మరణము శరీరానికి మరణము ప్రాప్తించినప్పుడు మనం స్వర్గానికి చేరుకుంటాము అని నమ్మి ఆ పుణ్యకార్యములకైతే పాటుపడుతూ ఆ పుణ్యకార్యములే చేయుచూ కొంతమంది అదే నిజమని పలుకుతూ ఉంటుంటారు. అదేవిధంగా కొన్ని పాపకార్యములు చేయుచూ అదే నిజమని వాళ్ళు కూడా నమ్మి ఆ కర్మలనే చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ విషయవాంఛలతో, ఏ విషయవాంఛలంటే ఈ స్వర్గం కంటే వేరే లేదు అనే విషయవాంఛలు, ఈ విషయములంటే ఏవైతే ఉండయో ఈ ఇంద్రియములతో కూడిన విషయాదులు ఏవైతే ఉండయో ఆ విషయాలతో సంబంధించిన కోరికలతోటే
ఆ స్వర్గ ఫలాది ఫలముల కంటే వేరొకటి లేదని కూడా వారు వాదించుతూ ఉంటారు. కానీ భగవానుడిక్కడ వాళ్ళను అల్పజ్ఞానులు అని పేర్కొనిరి. అంటే అటువంటి కామ్యకర్మలు ఏవైతే ఉండయో అయ్యే నిజమని చేస్తూ అదే స్వర్గాన్ని ఇస్తుంది, కానీ అంతకంటే వేరే ఇంకా ఎక్కువ ఏదీ లేదని ఆ కార్యములు ఎమ్మటే పరిగెడుతూ ఆ పనులే చేస్తూ అదే నిజమని వాదించువారు అల్పజ్ఞానులు, అంటే స్వల్పమైన జ్ఞానం గలవారు అని అర్థము. జన్మము కర్మము తత్ఫలమునొసంగునదియు భోగైశ్వర్యములు. జన్మ గాని ఈ కర్మ గాని తత్ఫలము వీటికి సంబంధించిన ఫలాలు ఏవైతే ఉండయో ఈ జన్మకు ఈ కర్మకు ఈ చావు పుట్టుకలకు సంబంధించిన ఏ భోగాలైతే ఉండయో ఏ ఐశ్వర్యాలైతే ఉండయో ఈ ఐశ్వర్య సంపాదన కోసం వివిధ కార్యకలాపాలు వివిధ పనులు ఏవైతే మనం చేస్తూ ఉంటామో అది అంతా కూడా ఫలశూన్యమైనది, అంటే ఫలితము లేనిది అని దాని అర్థం. ఎందుకు ఫలితము లేదు అయ్యా? మనం కర్మ చేస్తూ ఉన్నాం కదా, ఆ కర్మ వల్ల మనకి ఈ భోగభాగ్యాలు తయారవుతున్నాయి కదా, ఎందుకు ఫలితము లేదు? ఇది ఫలశూన్యమని ఎట్లా చెబుతారు అని మనం ప్రశ్నించవచ్చు. ఎందుకు ఫలశూన్యము అవుతుందంటే ఈ శరీరమే ఒక పూటకే నామరూపకాలు అనేది లేకుండా నశించిపోతుంది కాబట్టి ఈ శరీరానికి సంబంధించిన ఏ భోగ వస్తువులైతే ఉన్నవో ఆ భోగ వస్తువులు మొత్తము కూడా ఒక పూటకే నశించిపోయేయేను. అందువల్ల అవి ఫలశూన్యమే. ఈరోజు తాత్కాలికంగా కనపడతాయే కానీ ఒక పూటకే ఎటువంటి ఫలం లేకుండా శూన్యమైపోతున్నాయి కాబట్టి అవి ఫలశూన్యము అవుతాయి. కాబట్టి అటువంటి చిత్తము కలవారు, అటువంటి మనస్సు గలవారు ఈ దృశ్య వ్యామోహమునందు పడి ఈ భోగైశ్వర్యములు సమస్తమని ఈ భోగైశ్వర్యములు అమ్మటే సంబంధించిన ఆలోచనలు భావనలు వాటమ్మటే పరిగెడుతూ వాటికి సంబంధించిన కర్మలే చేస్తూ వాటి యొక్క ఫలితాలు ఏవైతే ఉండయో వాటినే అనుభవించుకుంటూ అయ్యే నిజము అంతకంటే వేరే లేదు అని కొంతమంది జనులు ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే ఈ స్వర్గాది ఫలములు నిజమని ఆటితోటి పరిగెడేవారు కానీ లేక ఈ భోగైశ్వర్య ఫలాలు ఏవైతే ఉండయో ఈ భోగైశ్వర్యములే అయ్యే నిజము ఈ జీవితానికని ఆటి కార్యకలాపాలు చేస్తూ అయ్యే నిజమని పరిగెడువారు కానీ అటువంటి చిత్తము కలవారు ఈ దృశ్య వ్యామోహానికి సంబంధించిన వాంఛ కలిగిన వారే కానీ వాస్తవమైన దైవ సంబంధమగు సమాధి నిష్ఠయందు నిశ్చయమైన ఏకాగ్రహమైన బుద్ధి కలిగిన వారు కానే కాదు. ఇక్కడ ఏ ఫలాల్ని అనుసరించి ఎటువంటి ఈ ఇహానికి సంబంధించి ఏ స్వర్గఫలాలైతే ఉండయో అవి కూడా ఈ దేహానికి సంబంధించిన ఫలితాలను ఇచ్చేయేను. ఈ దేహంతో పాటు అవి కూడా కనీసం ఒక పూటకి సమాప్తమయ్యేయేను. అయితే పాపకార్యముల కన్నా పుణ్యకార్యములు గొప్పవైనప్పటికీ కూడా కానీ అవి కూడా ఒక పూటకి నశించిపోయేయేను. ఎందుకంటే పుణ్యము అభివృద్ధి చెందినప్పుడు అది కొంతకాలము ఉండి ఆ పుణ్యం యొక్క ఫలము ఈ జీవుడు అనుభవించి తర్వాత మళ్ళీ కనీసం పాపకర్మ దగ్గరికి రావాల్సిందే. ఈ పాపకర్మలు కొంతకాలం చేసిన తర్వాత ఈ పాపకర్మల యొక్క ఫలితాలను అనుభవించి
తర్వాత మళ్ళీ పుణ్యకార్యములు చేసి ఆ పుణ్యఫలాలను అనుభవించాల్సిందే. పగలు రేత్రి ఏ విధంగా ఈ మన జీవిత కాలంలో మారుతూ ఉన్నదో అదేవిధంగా ఈ పాపపుణ్యాలనేది మన జీవితానికి సంబంధించి ఈ మార్పులు చేర్పులు జరిగేవేను. ఈ మార్పులు చేర్పులు జరిగేవి ఏవి కూడా శాశ్వతమైన సమానంగా ఉండే యొక్క దైవతత్వం మట్టికి కానేరవు. ఇంకా రెండవది, ఈ శరీరానికి సంబంధించిన ఏ భోగాలు, ఏ భాగ్యాలు, ఏ ఐశ్వర్య సంపద అయితే ఏదైతే ఉన్నదో వాటి కోసం చేసే ఏ కార్యకలాపాలైతే ఉన్నవో ఈ కార్యకలాపాలన్నీ కూడా ఈ భోగైశ్వర్యాల సంపాదనకై చేసి వాటిని సంపాదించి అదే జీవితం అనుకునే మనస్సు కలిగిన వారు కూడా తప్పనిసరిగా ఈ భోగం అనేది ఒక పూట లేనిదే. మళ్ళీ మరలా ఆ భోగైశ్వర్యాల కోసం మనం చేసిన కర్మ ఏదైతే ఉందో దాని ద్వారా మళ్ళీ ఈ భోగైశ్వర్యాలు మనకు తయారవుతూ ఉన్నాయి. అంటే ఒక పూట లేని వస్తువు ఒక పూట తయారయ్యింది అంటే అది మళ్ళీ లేకుండానే పోతూ ఉన్నది. అదే మన ఈ శరీరానికి సంబంధించిన కార్యకలాపాలు అదే నిజమనుకొని మన చిత్తాన్ని, మన మనసుని అదే నిజమనుకొని ప్రయాణంగాని మనం చేస్తే తప్పనిసరిగా ఒక పూటకు నశించదు. కాబట్టి ఆ ప్రయాణంలో కూడా వాస్తవమైన సమస్థితిగా ఉండే సమాధి నిష్ట యందు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అది లభించనేరదు. అది కూడా ఈ జీవితానికి సంబంధించిందేను. అది ఎటువంటి ఫలాన్ని, తాత్కాలికమైన ఫలాన్ని ఇస్తుందే కానీ వాస్తవమైన ఫలాన్ని మట్టికి ఇవ్వదు. అయితే ఎందుకు ఈ సమాధి నిష్ట యందు ఈ మనసు నిలవకుండా పోతూ ఉందని అంటే మనసు యొక్క లక్షణం ఎటువంటిదంటే ఏదైతే నిజము అని తను బుద్ధి ద్వారా నిర్ణయించి ఆ కార్యకలాపాలు మనం చేస్తూ ఉంటామో అయ్యే అనేకత్వంతో కూడుకున్న యొక్క లక్షణం. కాబట్టి ఈ మనసు అనేది అనేకత్వంతో కూడుకొని ప్రయాణం చేసేటప్పుడు ఈ సమంగా ఉండే సమాధి నిష్ట యందు మనసు నిలబడేదానికి వీలు పడన పని. సమాధి నిష్ట అంటే మనసు యొక్క స్థితి, మనసు యొక్క అనేక రకమైన వికారాలు అణిగినప్పుడే తప్ప సమమైన స్థితి తనకు తయారయ్యేది. అనేకంతో కూడుకున్న ఈ మనసు యొక్క చపలత్వం మట్టికి వీలుగాని పని సమాధి నిష్ట యందు నిలకడ చెందేదానికి. మరి ఎందుకు వీలు కాదు అని అంటే ఇప్పుడు సంపాదన కోసమై మనం ఏదైతే ఈ భోగభాగ్యాల కోసమై పరిగెట్టేటప్పుడు మన మనసు అనేక రకాల చింతన చేస్తూ, అనేక రకాల కార్యకలాపాలు చేస్తూ, అనేక రకాల వ్యాపారాలతో కూడుకొని ఈ మనసు అనేక విచ్ఛిన్నమైపోయి ఉంటుంది. మరి అటువంటి మనసు ఈ సమంగా ఉండే ఈ సమాధి యందు ఏ విధంగా నుంచుంటుంది? వీలుగాని పని. అట్లానే ఈ పైన ఏదైతే ఈ స్వర్గాభిలాష సంబంధించిన కార్యకలాపాలు ఏవైతే ఇప్పుడు ఈ మన యజ్ఞయాగాదులు కానీ, ఈ దాన ధర్మాలు కానీ, ఇటువంటి అన్నీ కానీ పుణ్య కార్యక్రమాలే, పుణ్యం ఫలించే కార్యాలే ఇవన్నీ కూడా. అయినప్పటికీ కూడా అవి కూడా అనేక చింతనలతో, అనేక రకములతో కూడుకున్న మనసే. కాబట్టి ఆ మనసు కూడా ఈ సమంగా ఉండే సమాధి యందు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిలబడదు. కావున ప్రతి ఒక్కరము కూడా ఏదైతే మరి ఈ పని మానుకోవాలా, ఈ పని చెయ్యకూడదా అని కాదు. దీనికి మనకు ముందు రాబోయే ఈ భగవద్గీతలో భగవానుడు కర్మని ఏ విధంగా చెయ్యాలి, ఆ చేసే పద్ధతి ఎటువంటిది అని వివరించబోతున్నారు. అర్జునుడు కూడా చెప్పిన యొక్క పద్ధతి అదే. యుద్ధ సమయమున నేను ఈ యుద్ధం చేయను అన్నదానికి సమాధానంగా చెప్పిందే ఈ భగవద్గీత. అది నువ్వు ఎట్లా చెయ్యాలి, ఏ పద్ధతిలో చెయ్యాలి అనే బోధ చేసినదే ఈ భగవద్గీత. అదేవిధంగా మనకు కూడా ఈ రాబోయే ముందు ఈ భగవద్గీతలో సమాధానం లభిస్తుంది. ఓం తస్సత్.